అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ కుమార్. దక్షిణం సౌత్ ఫేసింగ్ సంబంధించి వాటర్ ట్యాంక్ ఎక్కడ పెట్టుకోవాలి? జనరల్‌గా అందరూ ఏం చేస్తున్నారు అంటే, దక్షిణం ఫేసింగ్ ఏదైతే ఉంటుందో, ఆ విధంగా తీసుకొని అంటే దక్షిణానికి తీసుకొని అది తూర్పులో డోర్ పెట్టి దాని సంపుకు వచ్చేసి వెనకాల నార్త్ సైడు ఎగ్జాంపుల్ ఇది దక్షిణం అనుకుంటే, ఇక్కడ గేట్ పెడుతున్నారు. ఇక్కడ సంపు పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇవన్నీ ఇస్తున్నారు. ఇక్కడ వరకే ఇది ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ గూడా ఈ విధంగా ఇస్తున్నారు. ఇందులో ఏది కరెక్ట్, ఏ విధంగా ఉండాలి అనేది ఒకసారి మనం చూస్తే కొన్ని ప్లేస్‌ల వరకు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వరకే ఉంటుంది. ఎగ్జాంపుల్ అంటే ఈస్ట్ సైడ్ తక్కువున్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ఎంట్రన్స్ ఇక్కడ పెట్టేసి ఈ విధంగా ఉండే ఇక్కడ ఈ విధంగా ఇస్తున్నారు. అంటే ఇది సెప్టిక్ ట్యాంక్. ఇది వాటర్ సంబంధించినది స్టోరేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉండొచ్చా? లేదా? అనేది మనం చూస్తే అసలు ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. ఇది ఎందుకంటే ఇది మొత్తం బ్యాక్ సైడ్ అయిపోతుంది. ఇంటికి వెనకాల అవుతుంది. సో, ఈ విధంగా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి అన్నప్పుడు ఇంతవరకే వాల్ ఉంటే, ఇందులోనే మనము బోర్ గాని, సంప్ గాని ఏదైనా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఇందులో సెప్టిక్ ట్యాంక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొకటి మనకు డోరు చాలా వరకు గేట్ ఏం చేస్తారంటే ఇక్కడ పెడుతున్నారు. ఈ విధంగా పెట్టడం రాంగు. ఇక్కడ ఈ విధంగా మనం డోర్ అలైన్‌మెంట్ ఏ విధంగా వస్తుందో, దాని అలైన్‌మెంట్ ప్రకారంగానే డోర్ గాని, గేట్ గాని, విండోస్ గాని పెట్టడం అనేది చాలా ఉత్తమం. ఎందుకు అంటే ఇప్పుడు వెనకాల ఎందుకు పెట్టొద్దు? ఇక్కడ ఈ విధంగా ఎందుకు పెట్టొద్దు అని మనం ఇక్కడ గమనిస్తే, దానికి ఈ ఇక్కడ పెట్టినప్పుడు మనకు వెన్నుపోట్లు అనేది కంపల్సరీ జరుగుతాయి. అంటే నమ్మక ద్రోహాలు గాని, నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నమ్మి అంటే మీరేమన్నా డబ్బులిచ్చి ఏదైనా వర్క్ చెప్పినా గూడా, పని చెప్పినా గూడా వాళ్ళు చేయకుండా పోవడము, నమ్మక ద్రోహాలు ఆ విధంగా ఉంటుంది. అదే విధంగా ఇంకా ఏంటిది అంటే మనం ఎవరికైనా అమౌంట్ ఇచ్చినా గూడా అవి రిటర్న్ రాకపోవడము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడము. అదే విధంగా అసలు ఇక చెప్పలేని విధంగా ఉంటుంది అన్నమాట. అంటే అమౌంట్ ఫైనాన్షియల్ సంబంధించి. మళ్ళా ఇంకోటి మెయిన్‌గా ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో మెయిన్ హెడ్ వాళ్ళకి మాత్రము హెల్త్ ఇష్యూస్ అనేది కూడా ఉంటుంది. ఇది కొన్ని చోట్ల జరిగింది. ఆ వెనకాల సంపు, సెప్టిక్ ట్యాంక్ ఉన్నప్పుడు ఆ ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూ అనేది వాళ్ళ మెయిన్ అంటే ఆ ఇంట్లో మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో పెద్ద ఆ ఇల్లు ఎవరైతే చూసుకుంటారో వాళ్ళ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళకు అనేది హెల్త్ ఇష్యూస్ అనేది కనబడడం జరిగింది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో మీరు చేంజ్ చేసుకోవడం చాలా ఉత్తమం. నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే, నాకు వాట్సాప్‌లో మీరు దానికి సంబంధించి ఒక చిన్న వీడియో గాని, లేదు అంటే ప్లాన్ గాని పంపించి డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి.